హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయేది పావ్ బాజీ ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్. వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న చిల్లీ, పచ్చిమిరపకాయ ఫస్ట్ బాగా రోస్ట్ చేసుకుందాం వీటిని. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ అన్నమాట. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఇందులో 1 టమాటో, అన్నీ చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి, పావ్ బాజీ మసాలా కంపల్సరీ, పసుపు. ఆ టేస్ట్ రావాలంటే పావ్ బాజీ మసాలా వేయాల్సిందే. మిక్స్ ఇట్ వెల్, బాగా కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత స్పైసెస్ అంతా ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది ఇంకా కొంచెం దగ్గరగా రావాలన్నమాట. కొంతమందికి లిక్విడ్గా కావాలంటే మనం అలాగైనా ట్రై చేయొచ్చు. ఇంత కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఒక దగ్గరికి జరిపేసి పావ్ బాజీ బ్రెడ్ అన్నమాట. ఇది బ్రెడ్ 2 స్లైసెస్ కట్ చేసి ఇదే పెనంలో రోస్ట్ చేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది. మనం ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం పావ్ బాజీ మసాలాని అప్లై చేద్దాం బ్రెడ్కి. ఎంతో ఎమ్మి పావ్ బాజీ మసాలా రెడీ. మేము కొంచెం డ్రైగానే చేసాము, మీరు కావాలంటే కొంచెం లిక్విడ్గా కానీ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్లీ రెడీ అయిపోయింది మన పావ్ బాజీ. లాస్ట్లో కొత్తిమీర, ఆనియన్తో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో